ఓం నమో వెంకటేశాయ. స్మృతిమజ్జన్మదాయక మతిమజ్జంతు తారక గోవింద గోవింద. త్రైలోక్య పావన జలాభినిషిక్త పాదం త్రైమాన బోధిత పరాగ్విషయాతి భిన్నం త్రైగుణ్య సాధిత ఫలాతిగ సౌఖ్య రూపం త్రైకాల్యమానత జనావన దీక్షమీడే అని మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా నమస్కరించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రారంభంలో చదువుకోవలసిన ప్రార్థనా శ్లోకాలను చదువుకుని మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థనా. మణిభూషణ కంఠాయ గణితాఖిల జీవినే ఫణిశైల నివాసాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య నిత్యశుద్ధ బుద్ధ ముక్త స్వభావస్య లీలాగృహీత విగ్రహస్య శ్రీ పద్మావతీ జానేః అనుగ్రహేణ అస్మాకం సర్వేషాం బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్యాది తదనుకూల సర్వసంపత్ సమృద్ధ్యర్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతీ ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మ బీజం భక్తిశక్తిః జ్ఞాన వైరాగ్యే కీలకం అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాద సిద్ధ్యర్థే పాఠే వినియోగః. ధ్యానం. నారాయణావరరసారుహరం యదేశే ద్వీపప్రజాతశుకసూతరవాభిరామే సంసారఘోరఖరసూరకరావరోధే ఆరామ ఆరమత భాగవతే భవార్తాః. శ్రీ గురుభ్యో నమః. శ్రీశుకుల వారు ద్వీపాలను వర్ణించేటువంటి సమయంలో క్రౌంచ ద్వీపాన్ని వర్ణించి ఆ క్రౌంచ ద్వీపానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని, ఆ ద్వీపంలో ఉండేటువంటి క్రౌంచ పర్వతాన్ని గురించి చెప్పి, క్రౌంచ పర్వతానికి కుమారస్వామి వారికి ఉండేటువంటి సంబంధాన్ని చెప్పి, ఆ క్రౌంచ ద్వీపానికి అధిపతిగా ప్రియవ్రతుడి కుమారుడైనటువంటి ఘృతపృష్ఠుడు ఉండేవాడు. ఆయన తన పిల్లలకి 7గురికి 7 భాగాలు చేసి పంచిపెట్టి శ్రీహరి మీద భక్తితో శేష జీవితాన్ని గడిపాడు అని చెప్పారు. ఇంతకు ముందు వాళ్ళు చేసినట్లుగానే ద్వీపాల పేర్లు పిల్లల పేర్లు సమానంగా ఉండేటట్లు ఈయన కూడా చూశాడు. దాని ప్రకారం చూస్తే ఆ ద్వీపాల పేర్లు అలాగే ద్వీపాలను పాలించేటువంటి ఘృతపృష్ఠుడి యొక్క కుమారుల పేర్లు ఇలా ఉన్నాయి. ఆమో మధురుహో మేఘపృష్ఠః సుధామా భ్రాజిష్ఠో లోహితార్ణో వనస్పతిరితి ఘృతపృష్ఠసుతాః తేషాం వర్షగిరయః సప్త సప్తైవ నద్యశ్చ అభిఖ్యాతాః
శుక్లో వర్ధమానో భోజన ఉపబర్హిణ నందో నందన సర్వతోభద్ర ఇది అభయ అమృతౌఘ ఆర్యక తీర్థవతి రూపవతి పవిత్రవతి శుక్లేతి అనే గద్యంలో చెప్తున్నారు. ఈ గద్యంలో పిల్లల పేర్లు, ఆ పిల్లలకు పంచిపెట్టినటువంటి వర్షాల పేర్లు, ఆ వర్షాలలో ఉండేటువంటి పర్వతాల పేర్లు, ఆ పర్వతాల్లోంచి వచ్చిన ప్రధానమైన నదుల పేర్లు అన్నిటినీ గుచ్చేశారు. పిల్లల పేర్లు ఘృతపృష్ఠుడి పిల్లల పేర్లు ఆమహ మధురుహ మేఘపృష్ఠ సుధామ భ్రాజిష్ఠ లోహితారుణ వనస్పతి అని వీళ్ళ పేర్లు. ఇది ఘృతపృష్ఠ సుతాహ. వీళ్ళందరూ ఘృతపృష్ఠుడి యొక్క పిల్లలు. వీళ్ళ పేర్ల మీదే ఆయా వర్షాలు వచ్చినాయి. ఆ వర్షాలలో ఉండేటువంటి వర్షగిరయ, ఆ ప్రాంతాలలో ఉండేటువంటి పర్వతాలు 7 ఉన్నాయి. సప్తైవ యథాప్రకారం నదులు కూడా 7 ఉన్నాయి. నద్యశ్చ అభిఖ్యాతా. అందులో పర్వతాల పేర్లు శుక్ల వర్ధమాన భోజన ఉపబర్హిణ నంద నందన సర్వతోభద్ర అని పర్వతాల పేర్లు. ఇది నదుల పేర్లేమో అభయ అమృతౌఘ ఆర్యక తీర్థవతి రూపవతి పవిత్రవతి శుక్ల అని నదుల పేర్లు అని చెప్తున్నారు. ఈ పర్వతాల మీద నుంచి జాలువారినటువంటి ఈ నదులలో స్నానాలు చేసేటువంటి వాళ్ళు 4 జాతుల వాళ్ళు అక్కడ ఉన్నారు. యాసాం అంభ పవిత్రం అమలం ఉపయుంజానా పురుష ఋషభ ద్రవిణ దేవక సంజ్ఞా వర్షపురుషా ఆపోమయం దేవం అపాం పూర్ణేన అంజలినా యజంతే అని చెప్తున్నారు. ఈ 7 నదులు చెప్పాం కదా, అభయ అమృతౌఘ అనే పేర్లతో ఉండేటువంటి 7 నదులు. ఆ 7 నదుల తాలూకు యాసాం అంబ నీటిని పవిత్రం, చాలా పవిత్రమైన నీరు అది. ఆ పవిత్రమైన నీటిని అమలం నిర్మలంగా ఉండేటువంటి నీరది. ఆ నిర్మలమైనటువంటి నీటిని ఉపయుంజానా రకరకాల పుణ్యకార్యాల కోసం ఉపయోగించేటువంటి జాతుల వారు అక్కడ ఉన్నారు. వాళ్ళు పురుష ఋషభ ద్రవిణ దేవక అనే పేరుతో ప్రసిద్ధమైనటువంటి జాతుల వాళ్ళు. వీళ్ళే వర్ష పురుషాహ. ఆ వర్షాలలో 7 వర్షాలలో నివాసం ఉండేటువంటి జీవులు లేదా పురుషులు. వీళ్ళు ఆపోమయం దేవం అపాం పూర్ణేన అంజలినా యజంతే. ఆపోమయం జలమయమైనటువంటి భగవంతుడిని ఉపాసన చేస్తూ ఉంటారు. జలమయమైనటువంటి భగవంతుణ్ణి మానసికంగానూ అలాగే నీటితో చేయవలసినటువంటి క్రియలతోనూ రెండిటితోనూ కలిపి ఉపాసన చేస్తూ ఉంటారు. అపాం పూర్ణేన అంజలినా యజంతే. దోసిట్లో నీళ్లు తీసుకుని ఆయనకి అర్ఘ్యప్రదానం చేసేటప్పుడో లేదా ఆయన్ని తలుచుకుని నీళ్ళని వదిలిపెట్టేటప్పుడో వాళ్ళు ఉపాసన చేస్తూ ఉంటారు. ఆ సమయంలో వాళ్ళు ఒక శ్లోకాన్ని లేదా మంత్రాన్ని కూడా పలుకుతూ ఉంటారు. ఆపః పురుష వీర్యాస్థ పునంతీర్భూర్భువస్సువ తానః పునీతామేవగ్ని స్పృశతాం ఆత్మనా భువ ఇది అనే మంత్రంతో వాళ్ళు నీటిని అలాగే జలాధిష్టాన దేవతను ప్రార్థన చేస్తూ ఉంటారు. ఆపహ, ఓ నీటిలో ఉండేటువంటి దేవతల్లారా, మీరు చాలా పవిత్రమైనటువంటి వాళ్ళు, లోకాలన్నిటినీ పావనం చేయగలిగినటువంటి వాళ్ళు. మీకు ఈ సామర్థ్యం పురుష వీర్యాస్థ, పరమపురుషుడైనటువంటి పరమాత్మ నుంచి అంది వచ్చింది. ఆ పరమపురుషుడి దగ్గర నుంచి వీర్యాన్ని సామర్థ్యాన్ని అందుకుని మీరు పునంతేహి లోకాలన్నిటినీ పావనం చేస్తున్నారు. భూర్భువస్సువ, అది కింద లోకం, భూలోకం కావచ్చు, మధ్యలోకం కావచ్చు, పైలోకం కావచ్చు, ఏ లోకాన్నైనా సరే పావనం చేసేటువంటి శక్తిని మీరు ఆయన దగ్గర నుంచి అందిపుచ్చుకున్నారు. అటువంటి మీరు తానహ నహ, మా యొక్క పాపాలను పోగొట్టండి. తానః పునీత, మమ్మల్ని పావనం చేయండి. అమీవగ్నేహి, రకరకాల పాపాలను పోగొట్టగలిగే, బయటికి కనిపించేటువంటి మాలిన్యం దగ్గర నుంచి మనసులో ఉండేటువంటి పాపాల దాకా ఉండే అన్ని పాపాలను పోగొట్టగలిగేటువంటి ఓ దేవతలలారా, మమ్మల్ని మీరు పావనం చేయండి. స్పృశతాం, మిమ్మల్ని ముట్టుకుంటే చాలు, మీలో స్నానం చేస్తే చాలు, మిమ్మల్ని భక్తిగా చూస్తే చాలు, ఎవరికైనా ఈ ఉపకారం చేసి పెడతారు కదా,
అలా మాకు కూడా ఉపకారం చేయండి. స్పృశతాం ఆత్మనా భువః, మీ యొక్క స్వరూపంతోనే, మీ యొక్క పారేటువంటి లక్షణంతోనే అందరి పాపాలను పోగొట్టగలిగేటువంటి ఓ జలదేవతలలారా, మా శరీరాలను, మా మనస్సులను, మా యొక్క జీవితాలను కూడా పావనం చేయండి అని ప్రార్థిస్తూ ఉంటారు. ఆపః పురుష వీర్యాస్థ పునంతీర్భూర్భువస్సువః తానః పునీతామీవగ్నే స్పృశతాం ఆత్మనా భువః ఇది అని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఏవం పురస్తాత్ క్షీరోదాత్ పరితః ఉపవేశితః శాకద్వీపః 32 లక్షయోజనాయామః సమానేన చ దధిమండోదేన పరీతః యస్మిన్ శాకో నామ మహీరుహః స్వక్షేత్రవ్యపదేశకః యస్యః మహాసురభిగంధః తం ద్వీపం అనువాసయతి అని పై ద్వీపాన్ని గురించి చెప్తున్నారు. క్రౌంచ ద్వీపం పూర్తయింది. పై ద్వీపాన్ని గురించి చెప్పుకోవాలి అంటే ఏవం పురస్తాత్ క్షీరోదాత్, క్రౌంచ ద్వీపానికి ఆనుకుని క్షీరోద సముద్రము అయితే దానికంటే అవతల పరితః ఉపవేశితః శాకద్వీపః, ఆ క్షీరోద సముద్రానికి అవతల వైపున శాకద్వీపం అనేటువంటి ద్వీపం ఉంది. దీని యొక్క వైశాల్యం 32 లక్ష యోజనాయామః అనేటువంటి వైశాల్యం, 32 లక్షల యోజనాల వైశాల్యంతో ఈ ద్వీపం ఉంది. ఈ ద్వీపం చుట్టూ మళ్ళీ సముద్రం ఉంది యథాప్రకారం. దానికి దధిమండోదం అని పేరు. దధి పెరుగుని చిలికితే వచ్చేటువంటి పైన పేరుకునేటువంటి భాగంలాగా ఉండే తళతళలాడుతూ ఉండేటువంటి నీరు అందులో ఉంటుంది. అందువల్ల దధిమండోదం అని పేరు. ఆ దధిమండోదమైనటువంటి సముద్రానికి కూడా ఇదే పరిమాణం, అంటే 32 లక్షల యోజనాల పరిమాణమే ఉంది. సమానేన చ దధిమండోదేన పరీతః, అది ఈ శాకద్వీపం చుట్టూ పరుచుకునుంది. ఈ శాకద్వీపానికి శాకద్వీపం అని పేరు రావటానికి యస్మిన్ శాకో నామ మహీరుహః స్వక్షేత్రం వ్యపదేశకః, ఈ శాకద్వీపం అనే పేరు రావటానికి శాకం అనేటువంటి ఒక వృక్షం ఆ ద్వీపంలో ఉంది. ఆ శాకం అంటే ఏం చెట్టు అని ప్రత్యేకించి తెలియట్లేదు, కానీ దాని ఆకులు మాత్రం చాలా మెత్తగా మృదువుగా ఉంటాయి అని ప్రసిద్ధి ఉంది. ఆ చెట్టు ఇక్కడ ఉంది. ఆ చెట్టు పేరు మీద దీనికి శాకద్వీపం అని పేరు వచ్చింది. స్వక్షేత్ర వ్యపదేశకః శాకో నామ మహీరుహః యస్యః మహాసురభిగంధః, ఆ చెట్టుకే ఒక రకమైన మంచి వాసన ఉంటుంది. మహాసురభిగంధ, చాలా గొప్ప మంచి వాసన ఉంటుంది. ఆ మంచి వాసన తం ద్వీపం అనువాసయతి, ఆ ద్వీపంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ వాసన అంది వస్తూనే ఉంటుంది. వాసన మొత్తం గుప్పు గుప్పమంటూ ఉంటుంది ద్వీపం అంతాను. అలాంటి మంచి వాసన ఉండేటువంటి శాకవృక్షంతో కూడిన ద్వీపం ఇది. దీనికి శాకద్వీపం అని పేరు అని చెప్తున్నారు. ఇది కూడా ప్రియవ్రత మహారాజు గారి ఏలుబడిలోనే ఉండేది. ఆయన తన కొడుక్కి, ఆయనేమో తన పిల్లలకి ఇచ్చేశారు అని యథాప్రకారం పై గద్యంలో చెప్తున్నారు. తస్యాపి ప్రియవ్రత ఏవ అధిపతి నామ్నా మేధాతిథి సోపి విభజ్య 7 వర్షాణి పుత్రనామాని తేషు స్వాత్మజాన్ పురోజవ మనోజవ పవమాన ధూమ్రానైక చిత్రరేఫ బహురూప విశ్వధార సంజ్ఞాన్ నిధాప్య అధిపతీన్ స్వయం భగవతి అనంతే ఆవేశితమతి తపోవనం ప్రవివేశ అని. తస్యాపి, ఈ శాకద్వీపానికి కూడా ప్రియవ్రత మహారాజు గారు అధిపతిగా ఉండేవారు. ఆయనేమో తన కొడుకైనటువంటి మేధాతిథి అనే ఆయనకి అధికారం ఇచ్చారు. ప్రియవ్రత ఏవ అధిపతి నామ్నా మేధాతిథి, ప్రియవ్రతుడి కుమారుడే అధిపతి, ఆయన పేరేమో మేధాతిథి. సోపి, ఆయన కూడా తన సోదరుల్లాగానే విభజ్య 7 వర్షాణి, భూమిని ఆ ప్రాంతాన్ని 7 వర్షాలుగా విభాగం చేసి ఆ ప్రాంతాలకి తన పిల్లలకు పెట్టిన పేర్లే పెట్టుకుని పుత్రనామాని తేషు, ఆ భాగాల్లో ఆ వర్షాలలో స్వాత్మజాన్ నివేశ్య, తన పిల్లల్ని అధిపతులుగా ఉంచాడు. పిల్లల పేర్లు ఆ ప్రాంతాల పేర్లు ఒకటే కాబట్టి 2 కలిపే చదువుకోవచ్చు. పురోజవ, మనోజవ, పవమాన, ధూమ్రానీక, చిత్రరేఫ, బహురూప, విశ్వధార అని పిల్లల పేర్లు. అవే ఆ వర్షాల పేర్లు కూడాను. తం తత్సంజ్ఞాన్ నిధాప్య అధిపతీన్
వాళ్ళకి అధికారం ఇచ్చేసిన తర్వాత ఈ మేధాతిథి గారు కూడా స్వయం భగవతి అనంతే ఆవేశితమతి, అనంతుడైనటువంటి ఆ భగవంతుడిలో కాలత కానీ దేశత కానీ వస్తుత కానీ ఏ రకమైన అంతము లేనటువంటి ఆ భగవంతుల్లో మనస్సుని నిలిపి తపోవనం ప్రవివేశ, తపస్సు చేసుకోవడానికి అడవులకు వెళ్ళిపోయాడు. యథాప్రకారం ఏతేషాం వర్షమర్యాదాగిరయః నద్యశ్చ సప్త సప్తైవ ఈశానః ఉరుశృంగః బలభద్రః శతకేసరః సహస్రస్రోతః దేవపాలః మహానసః ఇతి అనఘ ఆయుర్ద ఉభయసృష్టిః అపరాజిత పంచపది సహస్రశ్రుతిః నిజధృతిః ఇతి అని పై గద్యంలో చెప్తున్నారు. ఏతేషాం ఈ వర్షాల మర్యాదాగిరయ హద్దులుగా పనికొచ్చేటువంటి రేఖల లాంటి పర్వతాలు కూడా, ఆ రేఖలలో ఉండేటువంటి నదులు కూడా ఏడే ఉన్నాయి. నద్యశ్చ సప్త సప్తైవ, అందులో పర్వతాల పేర్లు ఈశానః ఉరుశృంగః బలభద్రః శతకేసరః సహస్రస్రోతః దేవపాలః మహానసః అని. ఆ పర్వతాలలో ప్రవహించేటువంటి నదుల పేర్లు అనఘ ఆయుర్ద ఉభయసృష్టిః అపరాజిత పంచపది సహస్రశ్రుతిః నిజధృతిః ఇతి అని పేర్లు. ఈ పర్వతాలలో నివాసం ఉంటూ, ఈ వర్షాలలో నివాసం ఉంటూ నదులలోని నీళ్లను వాడుకునేటువంటి వాళ్ళు తద్వర్ష పురుషాః ఋతవ్రత సత్యవ్రత దానవ్రత అనువ్రత నామానః భగవంతం వాయువాత్మకం ప్రాణాయామ విధూతరజస్తమసః పరమ సమాధినా యజంతే అని ఉన్నారని చెప్తున్నారు. తద్వర్ష పురుషాః, ఆయా వర్షాలలో నివాసం ఉండేటువంటి పురుషులు 4 రకాల జాతుల వాళ్ళు ఉన్నారు. వాళ్ళలో ఋతవ్రతాః సత్యవ్రతాః దానవ్రతాః అనువ్రతాః అని 4 రకాల వాళ్ళు ఉన్నారు. అనువ్రతనామానః, వీళ్ళందరూ కూడా భగవంతం వాయువాత్మకం, వాయువాత్మకుడైనటువంటి వాయు రూపంలో ఉండేటువంటి భగవంతుడిని ఉపాసన చేస్తూ ఉంటారు. వాయు రూపంలో ఉండేటువంటి భగవంతుడిని ఉపాసన చేయాలి అంటే ముందు ప్రాణాయామం తప్పనిసరిగా చేయాలి. కాబట్టి ప్రాణాయామాన్ని చక్కగా ఆచరిస్తారు. ఆ ప్రాణాయామంతో ప్రాణాయామ విధూత రజస్తమసః, ప్రాణాయామం తాలూకు బలంతో తమలోని రజోగుణాన్ని తమలోని తమోగుణాన్ని పూర్తిగా తొలగించేసుకుని కేవలం శుద్ధ సత్వనిష్ఠులై ఉంటారు. ఉండి పరమ సమాధిన మహా ఏకాగ్రతతో ఆ భగవంతుణ్ణి యజంతే కొలుస్తూ ఉంటారు. ఈ వర్షంలో ఉండేటువంటి పురుషులు మిగతా వర్షాల వాళ్ళకంటే గొప్పవాళ్ళు. వీళ్ళు ప్రాణాయామాన్ని గట్టిగా చేయగలిగిన వాళ్ళు, అలాగే రజోగుణాన్ని తమోగుణాన్ని పోగొట్టుకోగలిగిన వాళ్ళు, పరమాత్మ మీద ఏకాగ్రతను కొంతమేరకు సాధించగలిగిన వాళ్ళు అని ఈ గద్యంలో చెప్పి, వాళ్ళు వాయువాత్మకుడైనటువంటి ఆ పరమాత్మను ఏ విధంగా ఉపాసన చేస్తారు అనే విషయాన్ని అంతఃప్రవిశ్య భూతాని యో బిభర్తి ఆత్మకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ పాతునో యద్వశే స్ఫుటం అని చేస్తారు అని చెప్తున్నారు. మామూలు గాలిని తీసుకుంటే బయట తిరిగేటువంటి గాలి, బయట మనకి ఇటు అటు కదులుతూ ఉన్నట్లుగా తెలిసేటువంటి గాలి లోపలికి ప్రవేశించిన వెంటనే ప్రాణం అనే పేరును పొందుతుంది. అంతఃప్రవిశ్య, లోపలికి చేరి ఈ ప్రాణం అనే పేరు కలిగి కొత్తగా పేరు తెచ్చిపెట్టుకున్నటువంటి వాయువు శరీరాన్ని నిలబెడుతుంది. యో బిభర్తి, శరీరాన్ని నిలబెట్టేటప్పుడు తనను తాను 5గా విడదీసుకుంటుంది, 5 ముక్కలుగా తనను చేసుకుంటుంది, లేదా 5 రకాల క్రియలతో లోపల పనిచేస్తూ ఉంటుంది. ప్రాణాపాన వ్యానోదాన సమానాలు అని అయినా విడిపోతుంది, లేదా ఆయా వాయువులు చేసేటువంటి క్రియలు చేస్తూ ఉంటుంది. ఆ క్రియలను చేసి ఆ పేర్లను పొంది ఈ శరీరాన్ని నిలబెడుతూ ఉంటుంది. గాలి లోపలికి వెళ్ళినంత మాత్రాన శరీరం నిలబడేందుకు ఛాన్స్ లేదు. గాలి లోపలికి వెళ్ళాలి, అది తనను తాను 5గా విభజించుకోవాలి, విభజించుకొని ఆయా పనులు చేయాలి. చేసినప్పుడు బిభర్తి ఆత్మకేతుభి, తన జెండాల్లాంటి తన క్రియలతో తన పరిణామాలతో తన భేదాలతో ఈ ప్రాణం లోపలికి వెళ్ళి నిలబెడుతోంది.
అంటే బయట వాయువు, లోపలికి వచ్చేసరికి ప్రాణం, ఆ ప్రాణమే మళ్ళీ వేరువేరు క్రియలు చేయటం, వేరువేరు పేర్లను అందిపుచ్చుకోవటం, పుచ్చుకుని ఈ శరీరాన్ని నిలబెట్టడం వరకు ఉంది కదా. ఈ ప్రాణాన్ని నిలబెట్టేవారెవరు? ఈ ప్రాణాన్ని లోపలికి తీసుకొచ్చేదెవరు? ఈ ప్రాణాన్ని లోపలికి తీసుకొచ్చి సమానంగా శరీరమంతా కూడా కావలసిన రీతిలో విభాగం చేసి పంచిపెట్టేది ఎవరు అనంటే, ఈ ప్రాణంతో సహా శరీరాన్ని మొత్తాన్ని తన గుప్పిట్లో ఉంచుకున్నటువంటి అంతర్యామి ఆ అంతర్యామే ఈ ప్రాణాన్ని లోపలికి తెస్తున్నాడు. లోపలికి తెచ్చి ప్రాణాన్ని విడదీస్తున్నాడు. విడదీసి ప్రాణంతో చేయవలసిన పనులు చేయిస్తున్నాడు. ప్రాణంతో ఏ పనులు చేయించాలో ఆ పనులు చేస్తున్నాడు. ఆ అంతర్యామి బలంతో ప్రాణం పనిచేస్తోంది. లేకపోతే గాలిగా బయట తిరిగేటువంటి మామూలు వాయువు లోపల ప్రాణంగా ఎలా మారింది? ప్రాణంగా మారినటువంటి వాయువు 5 రకాలుగా ఎలా విడదీసుకుంది? 5 పనులను ఎక్కడి నుంచి చేసింది? సో ఈ వాయువు కాదు, లోపలికి వచ్చిన ప్రాణము కాదు, అంతర్యామి, లోపల ఉండేటువంటి అంతర్యామే ఈ పనులన్నీ చేస్తున్నాడు. ఈ అంతర్యామి కేవలం ఒక్క శరీరంలో మాత్రమే చేయటం లేదు, అన్ని శరీరాల్లోనూ కలిపి చేస్తున్నాడు. అన్ని శరీరాలను నియంత్రిస్తున్నాడు. కేవలం తాను ఉన్న ఒక్క శరీరాన్ని మాత్రమే నియంత్రించడం లేదు, అన్ని శరీరాలను తన గుప్పిట్లోనే ఉంచుకున్నాడు. అందువల్లే ఆయన అంతర్యామి ఈశ్వర. ఒక శరీరంలో ఒక శరీరాన్ని నియంత్రించేటువంటి స్థాయిలో అర్థం చేసుకోవలసిన పరిస్థితుల్లో లేడు. దాన్ని దాటినటువంటి ఈశ్వర రూపంలో సకల శరీరాలను నియంత్రించేటువంటి రూపంలో ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడే ఈ వాయువుగాను, అలాగే లోపలికి చేరిన ప్రాణంగాను, ఆ ప్రాణాన్ని నియంత్రించేటువంటి అంతర్యామిగాను, ఆ ప్రాణాలున్నటువంటి శరీరాలన్నిటినీ నియంత్రించేటువంటి ఈశ్వరుడుగాను ఉన్నాడు. ఆయనే సఏవ సాక్షాత్, ఆ ఈశ్వరుడే ఇంతటా ఉన్నాడు. ఈ వాయువు రూపంలో కూడా ఆయనే ఉన్నాడు. అటువంటి ఈశ్వరుడు వాయు రూపంలోనూ, ప్రాణరూపంలోనూ, అంతర్యామి రూపంలోనూ ఉండేటువంటి ఈశ్వరుడు సాక్షాత్ పాతు, మమ్మల్ని రక్షించుగాక అని వాళ్ళు ప్రార్థిస్తున్నారు. శరీరాలన్నిటినీ అదుపులో ఉంచుకున్నంత మాత్రాన ఆయన ఈశ్వరుడు అయిపోయాడా? శరీరాలు అదుపులో ఉన్నాయి అంతే కదా. శరీరాలను దాటి శరీరాల కంటే వేరుగా ఎన్నో పదార్థాలు ఉన్నాయి కదా. ఆ పదార్థాలను చెప్పకుండా ఆయన్ని సర్వాత్మకుడనో ఇంకోటనో ఎలా అనుకుంటాము అంటే, దానికి కూడా చెప్తున్నారు, యద్వశే స్ఫుటం. మనకు కనిపించేటువంటి ఈ వ్యక్తమైన ప్రపంచం మొత్తం కూడా, మనకు వ్యవహారానికి అందేటువంటి ప్రపంచం మొత్తం కూడా ఆయన అధీనంలోనే ఉంది. శరీరాలు మాత్రమే కాదు, శరీరంలో ఉండేటువంటి వ్యవహారాలు మాత్రమే కాదు, శరీరం కంటే బయట ఉండేటువంటి సమస్తమైన వ్యక్త ప్రపంచము కూడా ఆయన అధీనంలోనే ఉంది. సో మనకు కనిపించేటువంటి వాయువు కాదు, ఆ వాయువు లోపలికి వెళితే వచ్చేటువంటి ప్రాణము కాదు, ఆ ప్రాణాన్ని నియంత్రించే అంతర్యామి మాత్రమే కాదు, ఆ అంతర్యాముల యొక్క సమాహారమైనటువంటి ఈశ్వరుడు మాత్రమే కాదు, ఆ ఈశ్వర రూపం కంటే కూడా పెద్దగా ఉండేటువంటి జగత్కారణత్వం అనే రూపం ఉంది కదా, ఆ రూపంలో ఉండేటువంటి పరమాత్మే ఇన్ని పనులు చేస్తున్నాడు. ఆ రూపంలో మొత్తం ప్రపంచాన్నే నియమించేటువంటి రూపంలో ఉండేటువంటి పరమాత్మ, వాయువు రూపంలో మనకు ఇప్పుడు తెలుస్తున్నటువంటి పరమాత్మ మనల్ని రక్షించుగాక అని వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. స్థూలం నుంచి సూక్ష్మం దాకా, లేదా చిన్న ఒక సాధనం దగ్గర నుంచి పరమాత్మ దాకా వెళ్ళటానికి ఉండేటువంటి దారులను వెతుక్కుని పెట్టుకుని ఉన్నారు. దానికి తగ్గ సాధన చేసి ఉన్నారు. ప్రాణాయామము లేదా పరమ సమాధి ఇవన్నీ అందిన వాళ్ళు. కాబట్టి ఈ స్థాయిలో ఆలోచించడంలోనూ, ఈ స్థాయిలో ముందుకు వెళ్ళటంలోనూ ఏమీ ఆశ్చర్యం లేదు. చాలా గొప్పగానే పరమాత్మ యొక్క స్వరూపాన్ని క్రమక్రమంగా అర్థం చేసుకుంటూ, మెట్లుగా అర్థం చేసుకుంటూ చేస్తున్నారు. అంతఃప్రవిశ్య భూతాని యో బిభర్తి ఆత్మకేతుభిః అంతర్యామి ఈశ్వర సాక్షాత్ పాతునో యద్వశయ స్ఫుటం అని. ఇది శాకద్వీపం తాలూకు వ్యవహారమైతే, ఏవమేవ దధిమండోదాత్ పరతః పుష్కరద్వీపః తతోద్విగుణాయామః సమంతతః ఉపకల్పితః సమానేన స్వాదూదకేన సముద్రేణ బహిరావృతః యస్మిన్ బృహత్ పుష్కరం
జ్వలన శిఖామల కనకపత్రాయుతాయుతం భగవతః కమలాసనస్య అధ్యాసనం పరికల్పితం అని పైనుండే పుష్కర ద్వీపాన్ని గురించి పై గద్యంలో చెప్తున్నారు. ఏమేవ ఇంతకుముందు నడిచినట్లుగానే ద్వీపము, ద్వీపం పైన సముద్రము, సముద్రం తర్వాత ద్వీపము, మళ్ళీ సముద్రము అన్నట్లుగానే దధిమండోదాత్, దధిమండోద సముద్రానికి అవతల పరతః పుష్కరద్వీప, పుష్కరద్వీపం అనే పేరుతో ఒక ద్వీపం. ఇది తతో ద్విగుణాయామ, వెనకాల చెప్పినటువంటి శాఖద్వీపం కంటే 2 రెట్ల పరిమాణంతో ఉంది. అది 32 లక్షల యోజనాల వైశాల్యంతో ఉంటే ఇది 64 లక్షల యోజనాల వైశాల్యంతో ఉంది. సమంతతః ఉపకల్పితః, ఇది పైన ఉంది. దీనికి అవతల సమానేన స్వాదూదకేన సముద్రేణ బహిః ఆవృతః, దీనికి బయట 64 లక్షల యోజనాల వైశాల్యం కలిగినటువంటి స్వాదూదక సముద్రం అనేది ఉంది. ఈ ద్వీపం పుష్కర ద్వీపం అనే పేరుతో ఉంది కదా. ఈ ద్వీపానికి పుష్కర ద్వీపం అనే పేరు ఎందుకు వచ్చింది అంటే యస్మిన్ బృహత్ పుష్కరం, ఈ ద్వీపంలో పెద్ద తామర పువ్వు ఉంది. పుష్కరం అంటే తామర పువ్వు, పెద్ద పుష్కర పువ్వు ఉంది, తామర పువ్వు ఉంది. ఆ తామర పువ్వు తాలూకు రేకులు ఉంటాయి కదా, రేఖలు కానీ రెక్కలు కానీ రేకులు కానీ ఏవో ఒకటి, అవి వేలకు వేలున్నాయి. వేలకు వేలు అంటే అయుతాయుతం, 10,000 ఇంటూ 10,000 గుణిస్తే ఎంత వస్తాయో అంత సంఖ్యలో ఉన్నాయి. ఒక్కొక్క రేకు కూడా జ్వలన శిఖ, ఒక అగ్ని జ్వాలలాగా ధగధగా మెరుస్తోంది. జ్వలన శిఖావత్ అమలం, ప్రతి రేకు కూడా నిర్మలంగా ఉంది. ప్రతి రేకు కూడా కనకం, బంగారు వర్ణంలో మెరిసిపోతోంది. అగ్నిలాగా ధగధగా తేజస్సుతో లేదా మెరుస్తూ ఉంది. ప్రతిదీ నిర్మలంగా ఉంది, ప్రతిదీ బంగారు రంగులో ఉంది. అలాంటి వేలకు వేలు రేకులుండేటువంటి ఒక పెద్ద తామర పువ్వు ఉంది. ఈ తామర పువ్వు భగవతః కమలాసనస్య అధ్యాసనం పరికల్పితం. ఇది కమలాసనుడు అంటే బ్రహ్మగారు ఆయనకు ఆసనంగా ఉండేటువంటి తామర పువ్వు. ఇది బ్రహ్మగారికి ఆసనంగా పనికొచ్చేటువంటి తామర పువ్వు ఉంది కాబట్టి ఈ ద్వీపంలో దీనికి పుష్కర ద్వీపం అనే పేరు వచ్చింది అని చెప్తున్నారు. యథాప్రకారం దీనికి కూడా వర్షాలు ఉండాలి, వర్షాలంటే ప్రాంతాలు ఉండాలి, ప్రాంతాల్లో పర్వతాలు ఉండాలి, ఆ పర్వతాలకు దీనికి సంబంధం ఉండాలి. వాటిని గురించి చెప్పవలసి వచ్చేసరికి తద్వీప మధ్యే మానసోత్తరనామా ఏక ఏవ అర్వాచీన పరాచీన వర్షయోర్ మర్యాదాచల అయుత యోజనోచ్ఛ్రయాయామ యత్ర తు చతసృషు దిక్షు చత్వారి పురాణి లోకపాలానాం ఇంద్రాదీనాం యదుపరిష్టాత్ సూర్యరథస్య మేరుం పరిభ్రమతః సంవత్సరాత్మకం చక్రం దేవానాం అహోరాత్రాభ్యాం పరిభ్రమతి అని దాని గురించి చెప్తున్నారు. తద్వీప మధ్యే, ఈ పుష్కర ద్వీపానికి మిగతా ద్వీపాలకు ఉన్నట్లుగా 7 వర్షాలు లేవు, 2 వర్షాలు ఉన్నాయి. 2 ప్రాంతాలవి, పూర్వ పశ్చిమ భాగాలు ఇంతేను. ఈ పూర్వ పశ్చిమ భాగాలని వేరు చేస్తూ తద్వీప మధ్యే, ఆ ద్వీపానికి సరిగ్గా మధ్యలో మానసోత్తరనామ, మానసోత్తరం అనే పేరుతో ఒక పర్వతం ఉంది. ఏక ఏవ, ఇదొక్కటే అక్కడ వర్ష పర్వతం ఉంది. ఈ ఒకే పర్వతం అర్వాచీన పరాచీన వర్షయోర్ మర్యాదాచల, తూర్పు దిక్కుగా ఉండేటువంటి వర్షం, పశ్చిమ దిక్కుతో ఉండేటువంటి వర్షం, అంటే ఈ 2 రకాల ప్రాంతాలకి సీమగా పనికొచ్చేటువంటి పర్వతం మర్యాద అచల. ఈ పర్వతం చాలా ఎత్తున చాలా వైశాల్యంతో ఉంటుంది. అయుత యోజనోచ్ఛ్రయాయామ, 10,000 యోజనాల వెడల్పు, 10,000 యోజనాల ఎత్తు ఉంటుంది. అంతటి వైశాల్యం కలిగినటువంటి పర్వతం. ఈ పర్వతం చుట్టూ ఎత్రతు చతసృషు దిక్షు చత్వారి పురాణి, పర్వతం చుట్టూ కావచ్చు లేదా ద్వీపం చుట్టూ అని నా చెప్పుకోవచ్చు, 4 దిక్కులకి చత్వారి పురాణి లోకపాలానాం ఇంద్రాదీనాం, 4 లోకపాలకుల యొక్క తూర్పు, దక్షిణము, పశ్చిమము, ఉత్తరము అనేటువంటి 4 దిక్కులలో ఉండేటువంటి 4 లోకపాలకుల యొక్క పురాలున్నాయి. ఇంతకుముందు కూడా
ఈ పురాలను గురించి చెప్పుకున్నాం. కాకపోతే అష్టదిక్పాలకుల యొక్క పురాలను గురించి చెప్పుకున్నాం. అవి ఉన్నాయి. ఇవి దాటిన తర్వాత పైకి చూసుకుంటే యదుపరిష్టాత్ సూర్యరథస్య మేరుం పరిభ్రమత సంవత్సరాత్మకం చక్రం దేవానాం అహోరాత్రాభ్యాం పరిభ్రమతి. ఈ ద్వీపం తాలూకు పర్వతం దానిపైన చూసుకుంటే, దానిపైన సరిగ్గా లెక్కేసుకుంటే యదుపరిష్టాత్ సూర్యరథస్య సూర్యుడు తాలూకు రథము గతి ఒక లెక్కలో ఉంటుంది. సూర్యుడు మేరు రేఖ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అని అనుకోవాలని అనుకున్నాము. మేరుం పరిభ్రమత, ఆ పరిభ్రమణం గనక ఒక్కసారి పూర్తి చేస్తే సంవత్సరాత్మకం చక్రం, ఒక సంవత్సరం అనేటువంటి కాలం పూర్తవుతుంది. ఈ సంవత్సరం అనే దాంట్లో మళ్ళీ 2 భాగాలు, ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటి 2 భాగాలు. ఆ ఉత్తరాయణ దక్షిణాయనాలు 2 కూడా దేవానాం అహోరాత్రాభ్యాం, దేవతలకు, అక్కడ ఉండేటువంటి దేవతలకు పగలు రాత్రి కింద పనికొస్తాయి. భూమి మీద ఉన్న వాళ్ళకి సూర్యుడు ఒక్కసారి తిరిగితే పగలు రాత్రి అయితే, అక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కసారి పరిభ్రమణం అనేది జరిగిందంటే అది పగలు రాత్రే అవ్వాలి. అక్కడ ఉండేటువంటి దేవతలకు, అక్కడ నివాసం ఉండేటువంటి వాళ్లకు అది పగలు రాత్రి కిందే అవ్వాలి. వాళ్ళకి అది రోజు కిందే రావాలి. కానీ భూలోకం, మనం ఉండేటువంటి ప్రాంతం లెక్కలో చూసుకుంటే సంవత్సర కాలం అవ్వాలి. అంత వెడల్పు, అంత వైశాల్యం మనం చెప్పుకున్నటువంటి ఈ ప్రాంతానికి ఇప్పుడు వచ్చేసింది. తద్వీపస్యాప్యధిపతి ప్రయ్యవ్రత వీతిహోత్రో నామ ఏతస్య ఆత్మజౌ రమణక ధాతకి నామానౌ వర్షపతి నియుజ్య సస్వయం పూర్వజవత్ భగవత్కర్మశీల ఏవ ఆస్తే. ఈ ద్వీపాన్ని ప్రియవ్రత మహారాజు గారు తన కొడుకు వీతిహోత్రుడికి ఇచ్చాడు. తద్వీపస్యాపి అధిపతి ప్రయ్యవ్రత వీతిహోత్ర. ఆయన వీతిహోత్రుడు ఈ ద్వీప ప్రాంతాన్ని 2గా విభజించాడు. 2గానే ద్వీప ప్రాంతాలు ఉండటమో లేదా తనకి 2 పిల్లలే ఉండటమో తెలియదు, కానీ కారణం ఏమైనా 2గా విభజించి ఏతస్య ఆత్మజౌ రమణక ధాతకి నామానౌ వర్షపతి తత్ర నియుజ్య. తన పిల్లలు రమణక ధాతకి అని 2 పిల్లలు, ఆ పిల్లలిద్దరికీ ఈ వర్షాలను ఇచ్చేశాడు. వర్షపతి నియుజ్య, వాళ్ళకి ఇచ్చిన తర్వాత సస్వయం పూర్వజవత్ భగవత్ కర్మశీల ఏవ ఆస్తే. తన అన్నల్లాగానే అన్నీ విడిచిపెట్టి భగవత్ కర్మశీల, భగవంతుణ్ణి అందుకోవటం చేయవలసిన పనులలో మునిగిపోయాడు. ఆయన రాజ్యాధికారాన్ని విడిచిపెట్టేశాడు అని చెప్తున్నారు. మిగతా వర్షాల్లో ఉండేటువంటి ఆయా వర్ణాల వారు లేదా ఆయా జనులు అక్కడ ఉండేటువంటి ఒక విశేషమైనటువంటి రూపంలో ఉండే పరమాత్మను కొలుచుకుంటూ ఉండేవారు కదా. ఈ వర్షంలో ఉండే వాళ్ళకి వేరే వెతుక్కోనక్కర్లేదు. తద్వర్ష పురుషా భగవంతం బ్రహ్మరూపిణం సకర్మకేణ కర్మణ ఆరాధయంతి ఇదంచ ఉదాహరంతి. తద్వర్ష పురుషా, ఆ వర్షంలో నివాసం ఉండేటువంటి పురుషులు బ్రహ్మరూపిణం భగవంతం, బ్రహ్మగారు చతుర్ముఖుడు ఉన్నాడు కదా, ఆ చతుర్ముఖుడు కాసేపు కూర్చునేటువంటి పద్మం ఆ ద్వీపంలో ఉండనే ఉంది కదా. కాబట్టి ఆ ద్వీపంలో పద్మంలో కూర్చునేటువంటి బ్రహ్మగారి రూపంలో ఉండే పరమాత్మనే వాళ్ళు ఉపాసన చేసుకుంటున్నారు. వాళ్ళు బ్రహ్మరూపిణం కమలాసనమూర్తిలో ఉండేటువంటి ఆ పరమాత్మను సకర్మకేణ బ్రహ్మలోకాన్ని తెచ్చిపెట్టి మోక్షాన్ని తప్పనిసరిగా అందించేటువంటి కర్మణ ఉపాసనా మార్గంతో ఆరాధన చేసుకుంటున్నారు. ఇదంచ ఉదాహరంతి, ఈ మంత్రాన్ని పలుకుతున్నారు. ఏమని? యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః అని చెప్పుకుంటున్నారు. యత్తత్ కర్మమయం లింగం, కర్మఫల రూపంలో ఆ భగవంతుడే ఉన్నాడు. లింగం, ప్రతి కర్మఫలము కూడా ఆ భగవంతుడికి ఒక చిహ్నం. కర్మమయం లింగం. అదే బ్రహ్మలింగం, బ్రహ్మజ్ఞాన సాధన రూపంలోనూ ఆయనే ఉన్నాడు. బ్రహ్మజ్ఞాన సాధనాన్ని
పరమాత్మ జ్ఞాన సాధనాన్ని దేన్ని చూసినా సరే ఆ పరమాత్మ తాలూకు ఒక చిహ్నం అందులో కనిపిస్తూ ఉంది. అలాంటి కర్మఫల చిహ్నంగాను అలాగే జ్ఞాన చిహ్నంగాను ఉండేటువంటి ఆ పరమాత్మను జనః అర్చయేత్. జనులు ఎక్కడెక్కడో ఉండేటువంటి వాళ్ళు అర్చించుకుంటారు, పూజించుకుంటారు, ఉపాసన చేసుకుంటారు. కానీ అందులోనూ అన్నిట్లోనూ ఉండేటువంటి వాడు, కర్మఫలాలలోనూ అలాగే జ్ఞానమయం బ్రహ్మలింగంగానూ ఉండేటువంటి వాడు ఏకాంత, ఒకడే అయినటువంటి, ఎంత వెతికినా సరే వెతుకులాట పూర్తయ్యేసరికి ఒకడే తేలేటువంటి ఆ పరమాత్మే ఉంటాడు. ఏకాంతం. ఎంత వెతికినా సరే కర్మఫలాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, కర్మఫలాలు ఏ స్వరూపం నుంచి వస్తున్నాయి అని వెతికితే అక్కడికే చేరుకుంటాము. ఈ జ్ఞానము సాధనము ఇవన్నీ ఎందుకు, బ్రహ్మజ్ఞానం ఎందుకు అందుకోవాలి, బ్రహ్మజ్ఞానం అందుకుంటే ఏమొస్తుంది, అందుకోవాలంటే ఏం చేయాలి అని ఏ ప్రశ్నలు వేసుకున్నా సరే ఆ ప్రశ్నలన్నీ ఆ పరమాత్మలోనే తేలిపోతాయి, సమాధానాలు అక్కడ ఆగిపోతాయి. ఏకాంతం. ఏ ప్రశ్న వేసుకున్నా దానిపైన 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 వేసుకుంటూ వేసుకుంటూ పోతే చివరికి వచ్చి ఇక్కడ ఆగుతుంది. ఏకాంతం. అలా అన్ని ప్రశ్నలకు సమాధానంగా ఆయన దొరుకుతున్నాడు కాబట్టే అద్వయం, రెండవ వస్తువు లేనటువంటి ఐక్య రూపంలో ఉన్నాడు. అటువంటి అద్వయం వస్తుతః అద్వయంగా ఉండేటువంటి, కనిపించడానికి అద్వయంగా కనిపించడు, కనిపించడానికి వేరువేరుగా కనిపిస్తే కనిపిస్తాడు, కానీ వస్తుతః అద్వయంగా ఉండేటువంటి శాంతం, శాంతంగా ఉండేటువంటి భగవతే తస్మై భగవతే నమః. అటువంటి భగవంతుడికి నమస్కారము అని నమస్కరించుకుంటున్నారు. యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః ఇది అని వాళ్ళు నమస్కరించుకుంటున్నారు అని శ్రీ శుకుల వారు చెప్తున్నారు. ఈ శ్లోకం తాలూకు రిలవెన్స్ ఏంటి అని ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచిస్తే, శ్రీ శుకుల వారు చెప్పుకుంటూ వచ్చినటువంటి విధానం ప్రకారం మొదలు మనమున్నటువంటి జంబూద్వీపం, ఆ జంబూద్వీపంలో 7 వర్షాల 9 వర్షాల విభాగము, ఆ 9 వర్షాలలోనూ ఒక్కొక్క వర్షంలోనూ ఒక్కొక్క రూపంలో పరమాత్మ కొలువై ఉండటము, కొలువై ఉన్నటువంటి పరమాత్మను ఒక్కొక్కరు లేదా ఒక్కొక్క రకమైనటువంటి వాళ్ళు ఉపాసన చేస్తూ ఉండటము అనే విషయాల్ని చెప్పారు. దీన్ని దాటిన తర్వాత జంబూ, ప్లక్ష, శాల్మలి ఇవన్నీ వరుసగా చెప్పుకుంటూ వచ్చినటువంటి ద్వీపాలన్నీ కూడా చెప్పి, ఆ ద్వీపాలలో ఒక్కొక్క రూపంలో పరమాత్మను అక్కడ ఉన్నవారు ఉపాసన చేస్తూ వచ్చారు, అక్కడ ఉన్నవాళ్ళు ఉపాసన చేస్తున్నారు అని చెప్పుకుంటూ వచ్చారు. ప్రతి వర్షంలోనూ ప్రతి ద్వీపంలోనూ పరమాత్మ యొక్క ఏదో ఒక రూపాన్ని ఉపాసన చేసేవారు ఉన్నారు అని చెప్పటం ద్వారా పరమాత్మ యొక్క ఉనికి కూడా ఆయా ప్రాంతాలలో ఉంది అని చెప్పినట్లే అయింది కదా. పరమాత్మ యొక్క ఉనికి ఆయా వర్షాల్లో వేరువేరు రూపాలలో కనిపిస్తూ ఉన్నా, వేరువేరు రూపాలలో ఉండే పరమాత్మ వేరువేరు కాదు, ఆయా రూపాలలో ఉండేటువంటి పరమాత్మ ఒక్కడే అనేటువంటిది చివరికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది. అంతవరకు వేరువేరుగా కనిపిస్తే కనిపించవచ్చు, కానీ చివరికి వచ్చేసరికి ఆ విషయం అర్థమవుతుంది. అందువల్లే పై స్థాయిలో జీవుల్లో చెప్పుకోవాలి అంటే చివరికి టాప్ ఎండ్లో ఉండేటువంటి వీళ్ళు, ఈ పుష్కర ద్వీపంలో నివాసం ఉండేటువంటి జీవులు ఏకాంతం అద్వయం శాంతం అని ఆయన్ని కనుక్కోగలుగుతున్నారు. వాళ్ళందరికంటే పైన ఉన్నారు కదా, పైనుండి ఒకసారి గనక చూస్తే ఏ ద్వీపంలో చూసినా ఆయన ఉన్నాడు, ఏ ద్వీపంలోని ఏ వర్షంలో ఏ భాగంలో చూసినా ఆయన ఉన్నాడు. రూపాలు మారుతున్నాయి, కానీ ఈయనెవరు, ఈయన ఎందుకు ఉపాసిస్తున్నారు, ఈయన ఏం చేస్తున్నాడు, ఈయన ఏం ఫలితం ఇస్తున్నాడు, ఆ ఫలితాన్ని అందుకోవటానికి తీరేంటి, అసలు ఫలితాల్లో గొప్ప ఫలితం ఏంటి అనే ప్రశ్నలను ఏ ప్రశ్నల్లో వేసుకున్నా, ఏ భాషలో వేసుకున్నా చివరికి ఈయనే దొరుకుతున్నాడు, ఈయనే మిగిలిపోతున్నాడు. ఈయన్ని దాటి ప్రశ్నలు తాలూకు సమాధానాలు వెళ్ళటం లేదు, ఈయన దగ్గర ఆగిపోతున్నాయి అని వాళ్ళు తెలుసుకుంటున్నారు. చూసే దృష్టిని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి ఆ పరమాత్మ యొక్క అద్వయత్వం, ఏకాంతత్వం ఇవన్నీ తెలుస్తాయి. కానీ ఆ పరమాత్మకు మాత్రం వస్తుతః ఏ రకమైన భేదము లేదు, ఏ రకమైనటువంటి వేరువేరు రూపాలను కలిగి ఉండటం అనేది లేదు
అనే విషయాన్ని ప్రత్యేకించి చెప్తున్నారు. దీని తర్వాత జీవులు నివాసం ఉండటం అనేది చాలా 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 తక్కువ, కాబట్టి వీళ్ళు ఈ స్థాయికి చేరారు అని చెప్తున్నారు. యత్తత్ కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమః ఇది. ఇంతవరకు 7 ద్వీపాలు అయినాయి. 7 ద్వీపాలకు అవతల ఉండేటువంటి సముద్రాలు, ఆ సముద్రాలకు అవతల ఉండేటువంటి ఒక్కొక్క దాని తర్వాత వచ్చిన ద్వీపాలు, ద్వీపంలోని విభాగాలు, చివరి ద్వీపంలో మాత్రం 2 భాగాలు, మొదటి ద్వీపంలోనేమో 9 భాగాలు అనేటువంటి విశేషాలు ఇవన్నీ అయినాయి. అయిన తర్వాత ఋషిరువాచ, శ్రీశుకుల వారు చెప్తున్నారు, తతః పరస్తాత్ లోకాలోకనామా అచలః లోకాలోకయోరంతరాలే పరితః ఉపక్షిప్తః అని. తతః పరస్తాత్, ఈ చివరి పుష్కరద్వీపం, పుష్కరద్వీపం తర్వాత ఉండేటువంటి శుద్ధోద సముద్రము, ఆ సముద్రానికి అవతల, సముద్రం తరువాత లోకాలోకనామ అచలః ఒక పర్వతం ఉంది, ఒక రేఖ ఉంది. పర్వతం అంటేనే లేఖ అనుకున్నాం కదా, ఆ రేఖ ఒకటి ఉంది, దాని పేరు లోకాలోక అనే పేరు. ఈ లోకాలోకనామ అచలః లోకాలోకయో అంతరాలే పరితః ఉపక్షిప్తః. ఈ లోకాలోకం అనేటువంటి పర్వతం సరిగ్గా లోకాలోకయో అంతరాలే, లోకం అలోకం అనేటువంటి 2 ప్రాంతాలకు మధ్య సరిగ్గా గీతలాగా పరితః ఉపక్షిప్తః గుండ్రంగా ఉంది. తయోః విభాగార్థం, ఏది లోకం ఏది అలోకం అని తేల్చడానికి విభాగంగా ఈ పర్వతం ఉంది. లోకాలోక పర్వతం అంటే, లోకాలోకం అంటే ఏంటో తెలిస్తే తెలిసిపోతుంది. లోకః అంటే వెలుగు ఉన్నటువంటి ప్రాంతం, అలోకః వెలుగు లేనటువంటి ప్రాంతం. అంటే సూర్యుడు మొదలైనటువంటి వెలిగే నక్షత్రాలు లేదా ఏ పేర్లైనా పెట్టుకోవచ్చు, వాటి తాలూకు వెలుగు ప్రసరించేటువంటి ప్రాంతం లోకః అనే పేరుతో పిలుచుకునేటువంటి ప్రాంతం. అది దాటిన తర్వాత ఉన్నటువంటి ప్రాంతం, వెలుగులే దూరనటువంటి ప్రాంతం అలోకః అనేటువంటి ప్రాంతం. అందులోనూ మనం మాట్లాడుకుంటున్నటువంటి ఈ సప్తద్వీప విభాగంలో ఉండేటువంటి నక్షత్రాలు, వీటి తాలూకు వెలుగు చిమ్మేటువంటి ప్రాంతం, ఈ వెలుగు సోకనటువంటి ప్రాంతం అని లోక అలోక ప్రాంతం. ఈ రెండిటికీ మధ్య రేఖలాగా ఈ లోకాలోకాచలం అనే పేరుతో ఉండేటువంటి పర్వతం పనికొస్తుంది. తతః పరస్తాత్ లోకాలోకనామ అచలః లోకాలోకయోరంతరాలే ఉపక్షిప్తః పరితః ఉపక్షిప్తః. ఇది ఎంత తేడాతో ఉంది, ఎంత వైశాల్యంతో ఉంది అని అంటే, యావన్ మానసమేర్వోరంతరం మానసోత్తరమేర్వోరంతరం తావతీ భూమి కాంచనీ అన్య ఆదర్శతలోపమా యస్యాం ప్రహితః పదార్థః న కథంచిత్ పునః ప్రత్యుపలభ్యతే తస్మాత్ సర్వసత్వ పరిహృత ఆసీత్ అని చెప్తున్నారు. మేరు పర్వతం, దాని గురించి మాట్లాడుకున్నాము. భూమి మీద ఉత్తర ధ్రువం నుంచి ధ్రువ నక్షత్రం దాకా ఉండేటువంటి ఒక పెద్ద రేఖ. ఇప్పుడు పురాణ భాషలో చెప్పుకోవాలి అంటే ఇంత వైశాల్యము ఇంత పొడుగుతో ఉండేటువంటి ఒక పర్వతం ఇది. ఇప్పుడు చెప్పుకున్నటువంటి మానసోత్తరం అనేటువంటి ఒక పర్వతం, ఒక రేఖ. ధ్రువ మండలం వరకు వెళ్ళేటువంటి రేఖ ఒక రేఖ అయితే, పుష్కర ద్వీపం అనే ప్రాంతాన్ని చెప్పి ఆ ప్రాంతంలో ఉండేటువంటి మానసోత్తరం అనే పర్వతం పేరుతో చెప్పినటువంటి రేఖ ఇంకో రేఖ. ఈ మేరు రేఖకి ఈ మానసోత్తర రేఖకి మధ్యలో ఎంత అంతరం ఉంటుందో అంత అంతరంతో ఉంటుంది. యావత్ మానసోత్తర మేరువోరంతరం. మేరు పర్వతానికి మానసోత్తర పర్వతానికి ఎంత తేడా ఖాళీ ఉందో అంత ఖాళీ, అంత పరిమాణం దానికి ఉంది. అది కొంచెం గట్టిగా చెప్పుకోవాలి అంటే 15,1,57,5,000 యోజనాల పరిమాణంతో ఉన్నాయి. ఆ తేడా అంత వస్తుంది. మనం వేసుకున్న లెక్కలన్నీ కలుపుకుంటే ఇంత తేడా వస్తుంది.
అంత తేడా ఈ రెండిటికి ఉంది. ఇప్పుడు ఈ మానసోత్తర పర్వతానికి లోకాలోక అచల పర్వతానికి ఉండేటువంటి ఇది ఇంతైతే, మేరువుకి మానసోత్తర పర్వతానికి ఎంత అంతరం ఉందో అంత అంతరం ఈ మానసోత్తర పర్వతానికి లోకాలోక పర్వతానికి అంతుంది. ఉంది అనుకుంటే తావతి భూహు, అంత భూప్రాంతం ఉంది. భూప్రాంతం ఉంటే దానికంటే అవతల భూమి కాంచనీ అన్య, అంత పరిమాణంతో శుద్ధోదం కంటే బయట కాంచనీ భూమి అనే పేరుతో వేరే రకమైనటువంటి భూమి కూడా ఉంది. భూమి అంటే ప్రాంతం లేదా ఒక ప్రదేశం అని చెప్పుకోవచ్చు. ఒక ప్రదేశం ఉంది, దాని పేరు కాంచని అని పేరు. కాంచని అనే పేరు బంగారు రంగులో ప్రకాశిస్తూ ఉంటుంది అనే అర్థంలో తీసుకొచ్చారు. ఇయం అన్య, ఇది వేరే రకమైనటువంటి ప్రాంతం. ఇది ఆదర్శ తలోపమా, అద్దం మీద ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఎప్పుడూ దగదగలాడుతూ ఉంటుంది, ఎప్పుడూ వెలుగులతో నిండి ఉంటుంది. యస్యాం ప్రహిత పదార్థ న కథంచిత్ పునః ప్రత్యుపలభ్యతే. ఈ ప్రాంతానికి ఎవరికీ అనుమతి లేదు, ఈ ప్రాంతంలో ఎవరూ నివాసం ఉండలేరు. ఎందుకంటే ఏదైనా ఒక పదార్థం ఈ ప్రాంతంలో గనక కింద పడిపోతే మళ్ళీ అది దొరకదు. కథంచిత్ న పునః ప్రత్యుపలభ్యతే, ఏం చేసినా సరే మళ్ళీ వెనక్కి దొరకదు. ఇది మరి బ్లాక్ హోల్ కూడా కాదు, ఇది కాంచని, దగదగలాడుతున్నటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలో గనక పదార్థం పడిపోతే దొరకదు, మళ్ళీ తిరిగి దొరకదు. అందువల్ల తస్మాత్ సర్వసత్వ పరిహృత ఆసీత్. ఏ ప్రాణి ఇక్కడికి చేరుకోలేక, ఏ ప్రాణి ఇక్కడ ఉపయోగం లేక వెళితే ఇబ్బంది అవుతుంది అని ఏ ప్రాణి ఇక్కడికి చేరటం లేదు. ఎంత స్థాయిలో ఉండేవాళ్ళైనా ఇక్కడికి మాత్రం చేరరు. పుష్కర ద్వీపంలో ఉండేవాళ్ళు కానీ ఇంకో చోట ఉండేవాళ్ళు కానీ చేరరు. సర్వసత్వ పరిహృత, ప్రాణులన్నీ వీటిని వదిలేశారు అంటే, అందరూ వదిలేశారు అంటే మరి ఎందుకు ఈ ప్రాంతం వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఇంకో చోట వేరే చోట చెప్పారు. దేవక్రీడా భూమి, దేవతలు ఆటలాడుకునేటువంటి ప్రదేశం ఇది. ఏ దేవతలు? మామూలు దేవతలు కారు, కొంచెం పై స్థాయి దేవతలు ఆటలాడుకునేటువంటి ప్రదేశం. దిక్పాలకులు ఆ పై స్థాయి వాళ్ళు ఆటలాడుకునే ప్రదేశం. అందువల్ల వాళ్ళు ఆటలాడుకునేటువంటి ఈ ప్రదేశంలో ఇతరులకు అనుమతి లేదు, ఇతరులు దీన్ని భరించగలిగినటువంటి పరిస్థితి లేదు. అందువల్ల సర్వసత్వ పరిహృత ఆసీత్. దీనికి ఇది అంతరం, ఈ మధ్య ఉండేటువంటి ఖాళీ జాగా లేకపోతే దాని కొలత అనే మాటకైతే లోకాలోకాచలం అని పేరు ఎందుకు వచ్చింది అంటే, లోకాలోక ఇది సమాఖ్య యదనేన అచలేన లోకాలోకస్య అంతర్వర్తిన అవస్థాప్యతే, అందువల్ల వచ్చింది అని చెప్తున్నారు. లోకాలోక అనేటువంటి పేరు ఈ పర్వతానికి ఎందుకు వచ్చింది? ఇది సమాఖ్య, దానికి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే, యత్ అనేన అచలేన లోకాలోకస్య అంతర్వర్తిన, ఈ పర్వతం ఇటు వెలుగులు ఉండేటువంటి ప్రాంతాన్ని, వెలుగులు లేనటువంటి ప్రాంతాన్ని రెండిటినీ ఆక్రమించుకుని, రెండిటినీ తన వైపు తన అధీనంలో ఉంచుకుని అంతర్వర్తిన అవస్థాప్యతే, ఈ వైపు వెలుగుండాలి, ఈ వైపు వెలుగుండకూడదు అనే విషయాన్ని నిర్ధారిస్తోంది. ఆ పర్వతం నిర్ధారిస్తోంది అనుకున్నాం. పర్వతానికి ఇటువైపు వెలుగుంది, అటువైపు వెలుగు లేదు అనే విషయం చూసే వాళ్ళకి లేదా అర్థం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది. అందువల్ల దీనికి లోకాలోక అనే పేరు వచ్చింది అని చెప్తున్నారు. లోకాలోక ఇది సమాఖ్య యదనేన అచలేన లోకాలోకస్య అంతర్వర్తిన అవస్థాప్యతే అని. స లోకత్రయాంతే పరితః ఈశ్వరేణ విహితః యస్మాత్ సూర్యాదీనాం ధ్రువాపవర్గాణాం జ్యోతిర్గణానాం గభస్తయః అర్వాచీనాం స్త్రీన్ లోకాన్ వితన్వానాః న కదాచిత్ పరాచీనాః భవితుముత్సహంతే తావత్ ఉన్నహనాయామః అని ఇంకొక విశేషాన్ని కూడా చెప్తున్నారు. సహా ఈ లోకాలోకాచలం అనేది పరితః లోకత్రయాంతే విహితః, లోకత్రయం 3 లోకాలు పూర్తయిన తర్వాత ఈ లోకాలోకాచలాన్ని ఉంచాడు. ఎవరు ఉంచారు? ఈశ్వరేణ విహితః, ఈశ్వరుడు ఉంచాడు.
ఎందుకు ఉంచాడు అంటే యస్మాత్ సూర్యాదీనాం ధ్రువాపవర్గాణం జ్యోతిర్గణానాం గభస్తయ అర్వాచీనాం స్త్రీన్ లోకాన్ ఆ వితన్వానా. సూర్యుడితో మొదలు పెడితే ధ్రువుడు వరకు ఉండేటువంటి జ్యోతిర్గణానాం వెలిగేటువంటి తారలు, సూర్యాదీనాం ధ్రువాపవర్గాణం జ్యోతిర్గణానాం, ఈ తారల తాలూకు లేదా నక్షత్రాలు ఏమైనా పేర్లు పెట్టుకోవచ్చు, వెలిగేటువంటి ఈ ముద్దల తాలూకు గభస్తయ వెలుగులు అర్వాచీనాం స్త్రీన్ లోకాన్ ఆ వితన్మానా, కింద లోకం, మధ్యలోకం, పైలోకం అనే 3 లోకాలను వ్యాపించుకుని ఉంటున్నాయి. పూర్తిగా తమ ప్రకాశాలతో ఆ లోకాలను నింపేస్తున్నాయి. వెలుగు సోకని ప్రాంతం అంటూ దాదాపుగా లేదు అనే స్థాయిలో తెస్తున్నాయి. కానీ ఈ వెలుగులు చొరబడినటువంటి చోటు కూడా ఒకటి ఉండాలి కదా, ఉంది కదా. న కదాచిత్ ప్రాచీనాహ భవితుం ఉత్సహంతే. ఈ వెలుగులకు కూడా ఒక సీమ, పరిధి అనేది ఉంది కదా. ఆ పరిధిలో లోకాలోకాచలాన్ని ఉంచటం వలన దాన్ని దాటి ఈ వెలుగులు వెళ్ళలేవు అనే పరిస్థితి రావాలని పెట్టాడు. తావత్ ఉన్నహన ఆయామహ, అంత ఎత్తున అంత వెడల్పున వైశాల్యంతో ఉంటుంది. ఈ లోకాలోకాచల పర్వతాన్ని దాటి వెలుగులు అవతలకి వెళ్ళలేవు. అవతలకి వెళ్ళలేవు అనే దాన్ని చూసే అక్కడ లోకాలోకాచలం అనేటువంటి పేరుతో గీత గీశాడు. ఈశ్వరుడే ఆ గీత గీశాడు అని చెప్తున్నారు. ఏతావాన్ లోక విన్యాస మానలక్షణ సంస్థాభిర్విచింతిత కవిభ్యుః సతు 50 కోటి గణితస్య భూగోళస్య తురీయ భాగోయం లోకాలోకాచల అని చెప్తున్నారు. ఇంతవరకు మనం జంబూద్వీపంతో మొదలుపెట్టి చివరి పుష్కర ద్వీపం వరకు వెళ్ళాం కదా. ఏతావాన్ లోక విన్యాస, దాని తాలూకు పరిమాణం మనం సరిగ్గా చూసాం కదా. చూసేవాళ్ళం మనం సరిగ్గా చూడలేదు, కానీ చెప్పే ఆయన సరిగ్గానే చెప్పారు. మానం, లక్షణం, ఆయా ద్వీపాల లక్షణాలు, అవి ఉండేటువంటి తీరులు అవన్నీ చెప్పారు కదా. సంస్థ, వాటి యొక్క సన్నివేశం, ఒక్కొక్క ద్వీపంలో ఎన్ని వర్షాలున్నాయి, ఎన్ని పర్వతాలున్నాయి, ఎన్ని నదులున్నాయి అనేటువంటి సన్నివేశాలన్నిటినీ చెప్పాం కదా. విచింతిత కవిభిః, ఇది మామూలుగా ఆలోచిస్తే సరిగ్గా అర్థం కాదు. కవిభిః, ఈ ఖగోళ శాస్త్రంలోనూ భూగోళ శాస్త్రంలోనూ బాగా తెలివితేటలు ఉన్నవాళ్ళు, ఆ శాస్త్రాలలో పరిచయం ఉన్నవాళ్ళు ఆలోచిస్తే అర్థమవుతుంది. కవిభిః విచింతిత. మామూలుగా చెప్పుకుంటూ పోతే దానికి ఎక్కువ విలువ ఉండదు కాబట్టి ఎక్కువ చెప్పటం లేదు. అది శాస్త్రం దృష్టితో చూసుకోవాలి. కవిభిర్విచింతిత. స్థూలంగా చెప్పుకోవాలంటే సతు 50 కోటి గణితస్య భూగోళస్య, 50 కోట్ల యోజనాల వైశాల్యంతో ఉండేటువంటి ఈ మహాభూమి పరిమాణంలో 50 కోటి గణితస్య భూగోళస్య తురీయ భాగోయం లోకాలోకాచల, 12.5 కోట్ల యోజనాల వైశాల్యంతో ఉండేటువంటి పర్వతం ఇది లోకాలోకాచల పర్వతం. తురీయ భాగ, 4వ భాగం 12.5 వస్తుంది. ఆ పరిమాణంతో అన్ని కోట్ల యోజనాల వైశాల్యంతో ఉండేది లోకాలోకాచలం అనేటువంటి అచలము అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తదుపరిష్టాత్ చతసృషు ఆశాసు ఆత్మయోనినా అఖిల జగద్గురుణా అధినివేశితాః ఏ ద్విరదపతయః ఋషభః పుష్కరచూడః వామనః అపరాజితః ఇది సకల లోకస్థితి హేతవః అని ఈ లోకాలోకాచలం పర్వతం మీద 4 ఏనుగులు 4 దిక్కులా ఉన్నాయి అని చెప్తున్నారు. తదుపరిష్టాత్, దానిపైన చతసృషు ఆశాసు 4 దిక్కుల వైపున ఆత్మయోనిన స్వయంభూవైనటువంటి అఖిల జగద్గురుణ, ఈ సృష్టి మొత్తానికి గురువైనటువంటి బ్రహ్మగారు అధినివేశితా 4 ఏనుగులను ఉంచారు. ఏ ద్విరదపతయ, ఆ 4 ఏనుగులు ఋషభ పుష్కరచూడ వామన అపరాజిత అనేటువంటి ఏనుగులు. ఈ 4 ఏనుగులు సకల లోకస్థితి హేతవ, ఈ లోకాలన్నిటినీ నిలబెట్టడానికి పనికొస్తాయి. సరిగ్గా అర్థమవుతున్నట్లేదు కానీ ఇది కౌంటర్ వెయిట్ పెట్టినట్టుగా అనిపిస్తోంది.
ఆ పర్వతం తాలూకు 4 దిక్కులు, 4 దిక్కుల మీద 4 ఏనుగులను ఉంచటం అంటే వెయిట్ ఏదో పెట్టడము, దాన్ని బట్టి ఈ బ్రహ్మాండం మొత్తం కూడా కదలికల్ని సరిగ్గా నడుపుకోవటానికి వీలుగా ఉండటము అనేటువంటి తీరులో అక్కడ ఏర్పాటు చేశారు అని తాత్పర్యం తెలుస్తోంది. తేషాం స్వభూతీనాం లోకపాలానాం చ వివిధ వీర్యోపబ్రహ్మణాయ భగవాన్ పరమమహాపురుషః మహావిభూతిపతి అంతర్యామి ఆత్మనః విశుద్ధసత్వం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాద్యష్ట మహాసిద్ధ్యుపలక్షణం విశ్వక్సేనాదిభిః స్వపార్షదప్రవరైః పరివారితః నిజవరాయుధోపశోభితైః నిజభుజదండైః సంధారయమాణః తస్మిన్ గిరివరే సమంతాత్ సకల లోకస్వస్తయే ఆస్తే అని కూడా చెప్తున్నారు. ఈ 4 ఏనుగులు ఉన్నాయి కదా, తేషాం స్వవిభూతీనాం, ఈ 4 ఏనుగుల్ని ఏర్పాటు చేసింది బ్రహ్మగారే అయినప్పటికీ ఈ 4 ఏనుగులు పరమాత్మ యొక్క అంశాలు. స్వవిభూతీనాం లోకపాలానాంచ, ఈ 4 ఏనుగులే కాకుండా లోకపాలకులు 8 మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా లోక స్థితిని కాపాడుతూ ఉంచారు కదా, వాళ్ళు కూడా పరమాత్మ యొక్క అంశలే. వీళ్ళందరికీ కూడా వివిధ వీర్యోపబ్రహ్మణాయ, ఈ లోకాలను సక్రమంగా నడిపించటానికి కావలసిన సామర్థ్యాన్ని అందించటం కోసం వివిధ వీర్య ఉపబ్రహ్మణాయ, ఈ లోకాలు నడవాలి అంటే ఎన్నెన్నో సామర్థ్యాలు కావాలి, లేదా ఎన్నెన్నో క్రియలు జరగాలి. ఆ క్రియలన్నిటినీ నడిపించేటువంటి సామర్థ్యం వీళ్ళందరికీ దక్కటం కోసం భగవాన్ మహాపురుష, ఆ భగవంతుడు పరమ మహాపురుష, గొప్ప పురుషుల్లో కల్లా కూడా సర్వోత్తముడైనటువంటి ఆ సర్వేశ్వరుడు మహావిభూతిపతి, మహావిభూతులకు ఎన్నెన్నో సామర్థ్యాలకు అధిపతి అయినటువంటి ఆ పరమాత్మ అంతర్యామి, ఈ లోకాలలో ఉండే వాళ్ళందరిలోనూ ఉండి లేదా లోకాలలో ఉండే అన్ని పదార్థాలలోనూ ఉండి వాటిని నియంత్రించే అంతర్యామి. ఆత్మనః విశుద్ధ సత్వం, తన యొక్క విశుద్ధ సత్వాన్ని ఆవిష్కరిస్తూ, ఆ విశుద్ధ సత్వం ధర్మ జ్ఞాన వైరాగ్య ఐశ్వర్యాద్యష్ట మహాసిద్ధ్యుపలక్షణం, మహాధర్మము, మహాజ్ఞానము, మహావైరాగ్యము, మహైశ్వర్యము అనేటువంటి అష్టమహాసిద్ధులున్నాయి కదా, ఆ మహాసిద్ధులు కేవలం ఏదో చెప్పుకోవటానికి ఏదో తార్కాణంగా పనికొచ్చేటువంటి స్థాయిలో ఉన్నట్లుగా ఉండే తన సత్వాన్ని ఆవిష్కరిస్తూ విశ్వక్సేనాదిభిః స్వపార్షద ప్రవరైః పరివారితః, విశ్వక్సేనుడు మొదలైనటువంటి తన యొక్క అనుచరులతో కలిసి వాళ్ళందరూ కూడి ఉండగా నిజ వరాయుధోపశోభితైః భుజదండైః, తనకే ప్రత్యేకించినటువంటి గొప్ప గొప్ప ఆయుధాలు కొన్ని ఉన్నాయి కదా, ఆ ఆయుధాలతో కూడినటువంటి నిజ వర ఆయుధ ఉపశోభితైః, వాటితో అందంగా ఉండేటువంటి నిజ భుజదండైః, తన యొక్క భుజదండాలతో సంధారయమాణః, తన యొక్క సత్వగుణాన్ని తన యొక్క బలాన్ని ఈ రెండిటినీ ఆవిష్కరిస్తూ తస్మిన్ గిరివరే, ఆ లోకాలోకాచలం అనేటువంటి పర్వతంలో సమంతాత్ సకల లోకస్వస్తయే ఆస్తే, అన్ని లోకాల యొక్క మంగళం కోసం, అన్ని లోకాలను సక్రమంగా నడిపించటం కోసం ఏకరూపంలో కూర్చుని ఉన్నాడు. సమంతాత్, ఆ పర్వతం మొత్తం మీద తాను కూర్చుని ఉన్నాడు. ఈ ఏనుగులు చాలవనుకున్నాడో, లేకపోతే లోకపాలకులు సరిగ్గా నిభాయించలేరనుకున్నాడో, వాళ్ళకి బలం ఇచ్చినా సరే సరిపోదు అనుకున్నాడో, ఏమనుకున్నాడో, ఆయన కూడా సమంతాత్ పర్వతం మొత్తాన్ని ఒక పీటలాగా చేసుకుని దాని మీద కూర్చునున్నాడు అని శ్రీశుకుల వారు చెప్తున్నారు. తేషాం స్వవిభూతీనాం లోకపాలానాం చ వివిధ వీర్యోపబ్రహ్మణాయ భగవాన్ పరమమహాపురుష మహావిభూతిపతి అంతర్యామి ఆత్మనః విశుద్ధసత్వం ధర్మజ్ఞాన వైరాగ్యైశ్వర్యాద్యష్ట మహాసిద్ధ్యుపలక్షణం విశ్వక్సేనాదిభిః స్వపార్షద ప్రవరైః పరివారితః నిజ వరాయుధోపశోభితైర్నిజ భుజదండైః సంధారయమాణః తస్మిన్ గిరివరే సమంతాత్ సకల లోకస్వస్తయే ఆస్తే అనే ఈ గద్యంలో. ఈ గద్యానికి వెనకాల పుష్కర ద్వీపంలో ఆ ఉపాసన చేసేవారు చెప్తున్నటువంటి శ్లోకానికి చిన్న సంబంధం ఉంది. ఆ సంబంధం
ఏమిటంటే ఇంతే. ఈ సృష్టిలో ఏ మూలకు వెళ్ళినా సరే ఆ సృష్టిలోని భాగాన్ని, సృష్టి మొత్తాన్ని నియంత్రించేటువంటి పరమాత్మ యొక్క ఒక రూపం తప్పనిసరిగా దొరుకుతుంది. రూపాలు వేరువేరు అవ్వచ్చు, కానీ ఆ రూపాలలో ఉండేటువంటి పరమాత్మ ఒక్కడే అనే విషయం మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. అది పుష్కర ద్వీపంలో ఉండే ప్రాంతమైనా కావచ్చు, దాన్ని దాటి దానికి చాలా చాలా దూరంలో ఉండేటువంటి లోకాలోకాచల పర్వత ప్రాంతంలోనైనా కావచ్చు, సృష్టిని కాస్తంత దాటిన ప్రాంతంలో కూడా ఆ పరమాత్మ యొక్క ఉనికి అనేది ఉంది. ఆ పరమాత్మ యొక్క సగుణ రూపం అనేది తప్పకుండా కనిపిస్తుంది. చూడగలగాలే కానీ అందరికీ కనిపిస్తుంది. అందరికీ కనిపించేటువంటి ఆ సగుణ రూపమే, అందరికీ అంటే చూడాలి అనేటువంటి ఆశపడేటువంటి వాళ్లకు కనిపించే ఆ సగుణ రూపమే ఈ సృష్టి మొత్తాన్ని నియంత్రిస్తూ ఉంటుంది. ఆ రూపాలలో కల్లా ఉత్తమోత్తమైనటువంటి రూపం ఈ లోకాలోకాచల పర్వతం మీద ఉండేటువంటి ఏకరూపం. ఇది సకల లోకస్వస్థయే. ఆ ప్రాంతానికి మాత్రమే కాకుండా, ఆ ప్రాంతంలో కూర్చొని తనను ఉపాసించే వారిని మాత్రమే కాకుండా అందరినీ అనుగ్రహించే, అన్నిటికీ మంచి చేసేటువంటి రూపం. ఈ రూపంతో సహా ఆ పరమాత్మ సృష్టి మొత్తం వ్యాపించి కూర్చుని ఉన్నాడు అని ఈ రెండిటికి సంబంధం ఉంది. దీని ప్రకారం మనం జాగ్రత్తగా పరిశీలించుకుంటే, శ్రీ శుకుల వారు మొదలుపెట్టింది ఈ భూగోళం ఎంత పరిమాణంలో ఉంది, దీని లెక్కలేంటి, కొలతలేంటి, దీని తర్వాత ఏముంది, అది కనిపిస్తోందా, కనిపించడం లేదా, కనిపించేట్లుగా ఉందా, వేరే రూపంలో ఉందా, పదాల యొక్క స్వారస్యాన్ని బట్టి ఋతంభర, సత్యంభర లేదా దానవ్రత, సత్యవ్రత అనేటువంటి పదాల స్వారస్యాన్ని బట్టి వాళ్ళని మనం ఊహించుకోవాలా, వాళ్ళు ఏమైనా కర్మ ఫలితాలను అనుభవిస్తున్నటువంటి జీవుల, లేదా కర్మ ఫలితంతో గొప్ప స్థాయికి వెళ్ళి కొత్తగా సాధన చేస్తున్నటువంటి జీవుల లాంటి ప్రశ్నలతో ఎక్కువ కాలక్షేపం చేయనక్కర్లేదు. సృష్టిని ఎన్ని రకాలుగా విభాగం చేసుకున్నాం, ఈ సృష్టిని ఎన్ని రకాలుగా కొలుచుకున్నాం, ఎన్ని రకాలుగా మనం మలుచుకున్నాం, ఆ సృష్టిలోని భాగంలో పరమాత్మ ఉండి తీరుతాడు. పరమాత్మ యొక్క రూపం కనిపించి తీరుతుంది. ఆ పరమాత్మ యొక్క రూపం సృష్టిలోని ఆ ప్రాంతాన్ని నిలబెడుతూ ఉంటుంది అని చెప్పటం కోసమే. అందువల్లనే మనం కూడా కొలతల మీద ఎక్కువ దృష్టి పెట్టుకోలేదు. ఆ కొలతలు, దాన్ని తర్జుమా చేసుకోవటం, దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవటం, అది సరిపోయిందా లేదా, మోడర్న్ సైన్స్కి దానికి ఏమన్నా కలిసి వచ్చిందా, కలిసి రాలేదా, ఇలాంటి పనులు మనం కూడా పెట్టుకోలేదు. పెట్టుకున్నా పెద్ద ఉపయోగం ఉండదు. పెట్టుకుంటే చేయగలమా లేదా అనే సందేహం కూడా రావచ్చు. కాబట్టి వాటన్నిటితో నిమిత్తం లేకుండా కేవలం సృష్టిలోని ఏ ప్రాంతంలోనైనా పరమాత్మ యొక్క ఉనికి ఉంది అనే శ్రీ శుకుల వారి తాత్పర్యాన్ని అర్థం చేసుకోవటం కోసమే దీన్ని మనం వాడుకోవచ్చు. దానికి ఆయన ఎక్కడికక్కడ చిహ్నాలను అట్టిపెట్టారు. జంబూద్వీపంలోని వర్షాలు చెప్పేటప్పుడు అవే చెప్పారు, ఆయా ద్వీపాల్లో ఉండేటువంటి జీవుల గురించి చెప్పేటప్పుడు అదే చెప్పారు, చివరికి పుష్కర ద్వీపవాసుల గురించి చెప్పారు, ఎవరూ లేని ఎవరూ ఉండనటువంటి ప్రాంతమైన లోకాలోకాచలం గురించి చెప్పేటప్పుడు అదే విషయాన్ని చెప్పారు. కాబట్టి అన్ని సందర్భాలను అనుస్యూతంగా చెప్పినటువంటి ఆ పరమాత్మ యొక్క ఉనికిని అనేదాన్ని మనం జాగ్రత్తగా ఈ సందర్భం ద్వారా అర్థం చేసుకుందాం. పరమాత్మ యొక్క ఉనికిని అర్థం చేసుకోవటానికి శ్రీ శుకుల వారు చూపించినటువంటి ఈ విధానాన్ని కూడా మనం అడాప్ట్ చేసుకుని భౌతికమైన ప్రపంచమో లేదా కేవలం లెక్కలతో కూడినటువంటి ప్రపంచమో, ఏ ప్రపంచమైనా కావచ్చు, ఆ ప్రపంచాన్ని నిలబెట్టే, నడిపించేటువంటి ఒక శక్తి, సర్వాతీతమైనటువంటి శక్తి ఆ పరమాత్మ అనేవాడు ఉన్నాడు అని గుర్తించడానికి ఈ సందర్భాన్ని మనం వాడుకుందాము. కొంచెం సంక్లిష్టంగా ఉండే, అన్ని రకాలుగాను అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండేటువంటి ఇలాంటి విషయాలని కూడా కావలసినంత మేరకు మనకు అర్థమయ్యేటట్లు అనుగ్రహించి తన యొక్క ఉనికిని మాత్రం చాలా స్పష్టంగా మనకు తెలియజేయవలసిందిగా ఆ మహత్తమ హృదంతర నిరంతర నివాసి అయినటువంటి శ్రీనివాస పరమాత్మని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. తనదు విభూతులై తనరిన ఆ దేవ బృంద తేజశౌర్య బ్రహ్మణార్థమై భగవంతుడు ఆదిదేవుండునైన జగద్గురుండు అచ్యుతుండు
సరిలేని ధర్మ విజ్ఞాన వైరాగ్యాదులైన విభూతుల నలరియున్నయట్టి విశ్వక్సేనుడదిగా గలుగు పార్షదులతో గూడి ప్రశస్తమైన నిజవరాయుధదోర్దండ నిత్య సత్వుడగుచు ఆ పర్వతంబుపై అఖిల లోక రక్షణార్థంబు కల్ప పర్యంతమతడు యోగమాయా విరచితుడై ఉపుచుండు అని సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఆ పరమాత్మ తత్వాన్ని బోధించేటువంటి శ్రీమద్ భాగవత అమృత రసాస్వాదన ప్రక్రియను అనునిత్యము పవిత్రమైన దివ్యధామమైన తిరుమల క్షేత్రంలో నాద నీరాజన వేదికగా ఆచార్య ముఖతః తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మనకి ఆ దేవదేవుడు అందిస్తూ ఉన్నాడు. ఆ అర్థాన్ని అంతటినీ కూడా అనుసంధానం చేసుకుంటూ శ్రద్ధగా మనం ఈనాడు శ్రీమద్ భాగవతంలో పంచమ స్కంధంలో 20వ అధ్యాయంలో 21వ గద్య భాగం దగ్గర నుంచి శ్రద్ధగా పారాయణ చేసుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే వింశాధ్యాయే గద్యభాగః ఆమో మధురుహః మేఘపృష్ఠః సుధామా భ్రాజిష్ఠః లోహితార్ణః వనస్పతిరితి ఘృతపృష్ఠసుతాః తేషాం వర్షగిరయః సప్త సప్తైవ నద్యశ్చాభిఖ్యాతాః శుక్లః వర్ధమానః భోజనః ఉపబర్హిణః నందః నందనః సర్వతో భద్ర ఇతి అభయ అమృతౌఘ ఆర్యక తీర్థవతి రూపవతి పవిత్రవతి శుక్లేతి యాసామంభః పవిత్రమమలం ఉపయుంజానాః పురుష వృషభద్రవిణ దేవక సంజ్ఞాః వర్షపురుషాః ఆపోమయం దేవం అపాం పూర్ణేనాంజలినా యజంతే ఆపః పురుషవీర్యాస్థ పునంతీర్భూర్భువస్సువః తానః పునీతామీవఘ్నీః స్పృశతామాత్మనా భువ ఇతి ఏవం పురస్తాత్ క్షీరోదాత్ పరితః ఉపవేశితః శాకద్వీపః 32 యోజనాయామః సమానేన చ దధిమండోదేన పరితః యస్మిన్ శాకో నామ మహీరుహః స్వక్షేత్ర వ్యపదేశకః యస్యః మహాసురభిగంధః తం ద్వీపం అనువాసయతి తస్యాపి ప్రయవ్రత ఏవ అధిపతిః నామ్నా మేధాతిథిః సోపి విభజ్య సప్తవర్షాణి పుత్రనామాని తేషు స్వాత్మజాన్ పురోజవ
పురోజవ మనోజవ మనోజవ పవమాన పవమాన ధూమ్రానీక ధూమ్రానీక చిత్రరేఫ చిత్రరేఫ బహురూప బహురూప విశ్వధార సంజ్ఞాన్ విశ్వధార సంజ్ఞా నిధాప్య నిధాప్య అధిపతీన్ అధిపతీన్ స్వయం స్వయం భగవత్యనంతే భగవత్యనంతే ఆవేశితమతి ఆవేశితమతి తపోవనం తపోవనం ప్రవివేశ ప్రవివేశ ఏతేషాం ఏతేషాం వర్ష మర్యాదా గిరయః వర్ష మర్యాదా గిరయః నద్యశ్చ నద్యశ్చ సప్త సప్తైవ సప్త సప్తైవ ఈశానః ఈశానః ఉరుశృంగః ఉరుశృంగః బలభద్రః బలభద్రః శతకేసరః శతకేసరః సహస్రస్రోతః సహస్రస్రోతః దేవపాలః దేవపాలః మహానస ఇతి మహానస ఇతి అనఘా అనఘా ఆయుర్ద ఆయుర్ద ఉభయ సృష్టి ఉభయ సృష్టి అపరాజిత అపరాజిత పంచపది పంచపది సహస్రశ్రుతి సహస్రశ్రుతి నిజధృతిరితి నిజధృతిరితి తద్వర్ష పురుషాః తద్వర్ష పురుషాః ఋతవ్రత ఋతవ్రత సత్యవ్రత సత్యవ్రత దానవ్రత దానవ్రత అనువ్రత నామాన అనువ్రత నామానః భగవంతం భగవంతం వాయువాత్మకం వాయువాత్మకం ప్రాణాయామ విధూత ప్రాణాయామ విధూత రజస్తమసః రజస్తమసః పరమ సమాధిన పరమ సమాధినా యజంతే యజంతే అంతః ప్రవిశ్య భూతాని అంతః ప్రవిశ్య భూతాని యో బిభర్త్యాత్మకేతుభిః యో బిభర్త్యాత్మకేతుభిః అంతర్యామీశ్వర సాక్షాత్ అంతర్యామీశ్వర సాక్షాత్ పాతునో యద్వశే స్ఫుటం పాతునో యద్వశే స్ఫుటం ఏవమేవ ఏవమేవ దధిమండోదాత్ దధిమండోదాత్ పరతః పరతః పుష్కరద్వీపః పుష్కరద్వీపః తతో ద్విగుణాయామః తతో ద్విగుణాయామః సమంతతః సమంతతః ఉపకల్పితః ఉపకల్పితః సమానేన సమానేన స్వాదూదకేన స్వాదూదకేన సముద్రేణ సముద్రేణ బహిరావృతః బహిరావృతః యస్మిన్ యస్మిన్ బృహత్ పుష్కరం బృహత్ పుష్కరం జ్వలన శిఖామల జ్వలన శిఖామల కనక పత్రాయుతాయుతం కనక పత్రాయుతాయుతం భగవతః భగవతః కమలాసనస్యాధ్యాసనం కమలాసనస్యాధ్యాసనం పరికల్పితం పరికల్పితం తద్వీప మధ్యే తద్వీప మధ్యే మానసోత్తర నామ మానసోత్తర నామ ఏక ఏవ ఏక ఏవ అర్వాచీన అర్వాచీన పరాచీన వర్షయోః పరాచీన వర్షయోః మర్యాదాచలః మర్యాదాచలః అయుతయోజన అయుతయోజన ఉచ్ఛ్రాయాయామః ఉచ్ఛ్రాయాయామః యత్ర తు యత్ర తు చతస్రుషు చతసృషు దిక్షు దిక్షు చత్వారి పురాణి చత్వారి పురాణి లోకపాలానాం లోకపాలానాం ఇంద్రాదీనాం ఇంద్రాదీనాం యదుపరిష్టాత్ యదుపరిష్టాత్ సూర్యరథస్య సూర్యరథస్య మేరుం మేరుం పరిభ్రమతః పరిభ్రమతః సంవత్సరాత్మకం సంవత్సరాత్మకం చక్రం చక్రం దేవానాం దేవానాం అహోరాత్రాభ్యాం అహోరాత్రాభ్యాం పరిభ్రమతి పరిభ్రమతి తద్వీపస్యాపి తద్వీపస్యాపి అధిపతిః అధిపతిః ప్రయవ్రతః ప్రయవ్రతః వీతిహోత్రో నామ వీతిహోత్రో నామ ఏతస్యాత్మజౌ ఏతస్యాత్మజౌ రమణక రమణక ధాతకి నామానౌ రమణక ధాతకి నామానౌ వర్షపతి వర్షపతి నియుజ్య నియుజ్య సస్వయం సస్వయం పూర్వజవత్ పూర్వజవత్ భగవత్ కర్మశీల ఏవాస్తే భగవత్ కర్మశీల ఏవాస్తే తద్వర్ష పురుషాః తద్వర్ష పురుషాః భగవంతం భగవంతం బ్రహ్మరూపిణం బ్రహ్మరూపిణం సకర్మకేణ సకర్మకేణ కర్మణా కర్మణా ఆరాధయంతీదంచ ఆరాధయంతీదంచ ఉదాహరంతి ఉదాహరంతి యత్తత్
కర్మమయం లింగం యత్తత్కర్మమయం లింగం బ్రహ్మలింగం జనోర్చయేత్ బ్రహ్మలింగం జనోర్చయేత్ ఏకాంతమద్వయం శాంతం ఏకాంతమద్వయం శాంతం తస్మై భగవతే నమ ఇతి. తస్మై భగవతే నమ ఇతి. ఋషిరువాచ ఋషిరువాచ తతః పరస్తాత్ తతః పరస్తాత్ లోకాలోకనామాచలః లోకాలోకనామాచలః లోకాలోకయోః లోకాలోకయోః అంతరాలే అంతరాలే పరితః పరితః ఉపక్షిప్తః ఉపక్షిప్తః యావత్ యావత్ మానసోత్తరమేర్వోరంతరం మానసోత్తరమేర్వోర్వంతరం తావతీ భూమిః తావతీ భూమిః కాంచనీ కాంచని అన్యాదర్శతలోపమా అన్యాదర్శతలోపమా యస్యాం ప్రహితః యస్యాం ప్రహితః పదార్థః పదార్థః న కథంచిత్ న కథంచిత్ పునః ప్రత్యుపలభ్యతే. పునః ప్రత్యుపలభ్యతే. తస్మాత్ తస్మాత్ సర్వసత్వ పరిహృత సర్వసత్వ పరిహృత ఆసీత్. ఆసీత్. లోకాలోక ఇది సమాఖ్య లోకాలోక ఇది సమాఖ్య యదనేన ఆచలేన యదనేనాచలేన లోకాలోకస్యాంతర్వర్తిని లోకాలోకస్యాంతర్వర్తిన 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 అవస్థాప్యతే. అవస్థాప్యతే. స లోకత్రయాంతే స లోకత్రయాంతే పరితః పరితః ఈశ్వరేణ ఈశ్వరేణ విహితః విహితః యస్మాత్ యస్మాత్ సూర్యాదీనాం సూర్యాదీనాం ధ్రువాపవర్గాణాం ధ్రువాపవర్గాణాం జ్యోతిర్గణానాం జ్యోతిర్గణానాం గభస్తయః గభస్తయః అర్వాచీనాన్ అర్వాచీనాన్ త్రీన్ లోకాన్ త్రీన్ లోకాన్ ఆవితన్వానాః ఆవితన్వానాః న కదాచిత్ న కదాచిత్ పరాచీనాః పరాచీనాః భవితుం భవితుం ఉత్సహంతే. ఉత్సహంతే. తావత్ తావత్ ఉన్నహనాయామః ఉన్నహనాయామః ఏతావాన్ ఏతావాన్ లోక విన్యాసః లోకవిన్యాసః మానలక్షణ సంస్థాభిః మానలక్షణ సంస్థాభిః విచింతితః విచింతితః కవిభిః కవిభిః సతు సతు 50 కోటి గణితస్య 50 కోటి గణితస్య భూగోళస్య భూగోళస్య తురీయ భాగోయం తురీయ భాగోయం లోకాలోకాచలః లోకాలోకాచలః తదుపరిష్టాత్ తదుపరిష్టాత్ చతస్రుషు చతసృషు ఆశాసు ఆశాసు ఆత్మయోనిన ఆత్మయోనిన అఖిల జగద్గురుణ అఖిల జగద్గురుణ అధినివేశితాః అధినివేశితాః ఏ ద్విరద పతయః ఏ ద్విరద పతయః వృషభః వృషభః పుష్కరచూడః పుష్కరచూడః వామనః వామనః అపరాజితః అపరాజితః ఇతి ఇతి సకల లోక స్థితి హేతవః సకలలోక స్థితి హేతవః తేషాం తేషాం స్వవిభూతీనాం స్వవిభూతీనాం లోకపాలానాం చ లోకపాలానాం చ వివిధ వివిధ వీర్యోపబృంహణాయ వీర్యోపబృంహణాయ భగవాన్ భగవాన్ పరమ మహాపురుషః పరమ మహాపురుషః మహావిభూతిపతిః మహావిభూతిపతిః అంతర్యామి అంతర్యామి ఆత్మనః ఆత్మనః విశుద్ధ సత్వం విశుద్ధ సత్వం ధర్మజ్ఞాన ధర్మజ్ఞాన వైరాగ్య వైరాగ్య ఐశ్వర్యాది ఐశ్వర్యాది అష్టమహాసిద్ధ్యుపలక్షణం అష్టమహాసిద్ధ్యుపలక్షణం విశ్వక్సేనాదిభిః విశ్వక్సేనాదిభిః స్వపార్షద ప్రవరైః స్వపార్షద ప్రవరైః పరివారితః పరివారితః నిజ వరాయుధోపశోభితైః నిజ వరాయుధోపశోభితైః నిజ భుజదండైః నిజ భుజదండైః సంధారయమాణః సంధారయమాణః తస్మిన్ గిరివరే తస్మిన్ గిరివరే సమంతాత్ సమంతాత్ సకల లోక స్వస్థయే సకలలోక స్వస్థయే ఆస్తే ఆస్తే ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచమస్కంధే వింశాధ్యాయే వింశాధ్యాయే గద్య భాగ
గద్య భాగ. ఈరోజు లోకాలోక పర్వతం గురించి విలక్షణంగా ఆచార్యుల వారు చక్కని విషయాలు చెప్పారు. ఈ లోకాలోక పర్వతమైనా ఏ పర్వతమైనా భగవంతుని ఉనికి సర్వత్రా ఉంటుంది అనేదే సారాంశం. ఒకానొకసారి ఇంద్రలోకంలో దేవతలందరూ ఒక సభ పెట్టుకున్నారు. దేవతలంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరాదులు పెద్దలందరూ వచ్చారు ఆ సభకి. యమధర్మరాజు వచ్చాడు. వాళ్ళ వాహనాల మీద వచ్చారు. అందరూ ఇంద్రుని మంటపంలో ప్రవేశిస్తూ ఉంటే ఆ ఇంద్రలోకానికి బయట ఒక చిన్న గూడు, ఆ గూళ్ళో ఒక పక్షి. యమధర్మరాజు లోపలికి వెడుతూ ఆ పక్షిని చూచి పకపక వికటాట్టహాసం చేసి లోపలికి వెళ్ళాడు. అది చిన్న పక్షి పాపం. యమధర్మరాజు అంతటి వాడు తనని చూచి నవ్వేటప్పటికి భయపడిపోయింది. వాళ్ళ సభ ప్రారంభమైంది. ఎదురుకుండా చూస్తే పక్షులన్నిటికీ రాజైనటువంటి గరుత్మంతుడు ఎదురుకుండా కనిపించాడు. విష్ణువు యొక్క వాహనం బయటే ఉన్నాడుగా. ఆ గరుత్మంతుడి దగ్గరికి వచ్చి, పక్షిరాజా నువ్వే రక్షించాలి, యముడు నన్ను చూసి నవ్వాడు అంటే, ఆ యముడు ఎంతటి వాడు? యముడు కాదు, ఎవరు చూడలేని చోట నేను చేరుస్తానని ఆ పక్షి జీవితంలో కూడా వెళ్ళలేనంత దూరం లోకాలోక పర్వతం దగ్గరికి తీసుకొచ్చి, ఇక్కడ సూర్యకాంతి కూడా ప్రసరించదు, ఇంకా విధి నిన్ను చూడగలడా, యముడు చూడగలడా అని దాన్ని అక్కడ దాచి వచ్చేశాడు 5 నిమిషాల్లో గరుత్మంతుడు. సభ పూర్తయింది. దేవతలందరూ బయటకు వచ్చారు. యమధర్మరాజు మళ్ళీ గూడు వంక చూశాడు. అక్కడ చిలక లేదు. అయినా ఆయన పకపక నవ్వి వెళ్ళిపోతుంటే గరుత్మంతుడు ఆగలేక అడిగాడు, స్వామి ఇందాక మీరు చూసినప్పుడు చిలకుంది, నవ్వారు, ఇప్పుడు లేదు కదా, ఎందుకు నవ్వారు అంటే, నాయనా విధి విచిత్రమైంది. ఇందాక నేను చూచినప్పుడు మరో 2 ఘడియల్లో దానికి లోకాలోక పర్వతం దగ్గర చావు రాసి పెట్టుంది. ఇంత చిన్న చిలక ఈ 2 ఘడియల్లో అంత దూరం ప్రయాణించి వెళ్ళలేదు కదా, అది ఎలా సాధ్యం? విధిరాత బలీయం అనుకున్నాను. కానీ నువ్వు జాగ్రత్తగా ఆ భగవంతుని రాత తప్పకుండా అది ఎక్కడ చావాలో అక్కడికి చేర్చొచ్చావు అని మళ్ళీ నవ్వి వెళ్ళిపోయాడు. అంటే ఇది ఒక చిన్న కల్పితమైన కథ కావచ్చు. భగవంతుడి ఉనికి సర్వత్రా వ్యాపించి ఉన్నది. అది సూర్యకాంతి, చంద్రకాంతి ప్రసరించని చోటు కూడా అయి ఉంటుంది. ఇందుగలడు అందులేడను అని చెప్పినటువంటి ప్రహ్లాదుని పద్యమే మనకు ప్రమాణంగా కనిపిస్తోంది. అంత చక్కటి విషయాలు ఈనాడు తెలుసుకున్నాం. అవన్నీ స్మరించుకుంటూ ఇప్పుడు అందరం కలిసి క్షమా ప్రార్థనాదులు పలుకుదాం. అథ క్షమా ప్రార్థన. యదక్షరపద భ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.